ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఇప్పుడు మార్చి నెల హ్మ్, వారం వారం మాస ఫలాలు చెప్పుకుంటున్నాము. మార్చి నెలలో ముఖ్యంగా 3వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3/3/2026 మధ్యాహ్నం 3:21 పడుతుంది. మళ్ళీ అది విడుపు ఎప్పుడు గంటలంటే 6:49 అది విడుస్తుంది. ఇది పుబ్బా నక్షత్రంలో గ్రహణం పడుతుంది కనుక సింహరాశి వారు పుబ్బా నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు. వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు గ్రహణం తర్వాత స్నానం చేసి దీపం వెలిగించుకోవాలి. ఇంకా వీళ్ళు మరుసటి ఒక బ్రాహ్మణుడికి బంగారం, వెండి, బియ్యం, వస్త్రాలు ఇట్లాంటివి దానం చేయాలి. ఈ నక్షత్రానికి వాళ్ళకప్పుడు నక్షత్ర దోషం తగ్గుతుంది అన్నమాట, గ్రహణ దోషం తగ్గుతుంది. ఇక ఈ నెలలో ముఖ్యంగా 19వ తారీఖున ఉగాది పండుగ వచ్చింది. 19వ తారీఖు ఉదయం 6:51 వరకు కూడా అమావాస్య ఉంది. 6:51 తర్వాత శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి మొదలవుతుంది. అందువల్ల 19వ తారీఖు గురువారం నాడు ఉగాది మనకి నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుంది అన్నమాట. అందుకని అందరూ కూడా ఉగాది రోజున తగినంతగా దేవాలయాలు దర్శించడము, పూజ చేసుకోవడము, బాబా పూజ చేయడము ఇట్లాంటివన్నీ చేసుకోవాలి. ఈ గ్రహణానికి మీరు గ్రహణానికి ముందు అంటే 3 గంటలకు పడుతుంది కనుక మధ్యాహ్నం తొందరగా గ్రహణానికి ముందే మనకి తిన్నది అరిగిపోవాలి కనుక తొందరగా భోజనం చేయడము. తర్వాత గ్రహణం ఒకవేళ ఏదైనా మంత్రజపం చేసుకోవాలనుకున్న వాళ్ళు పట్టు స్నానం, విడుపు స్నానం అని చేస్తారు. అంటే 3:21 స్నానం చేసి కూర్చుని మంత్రాలు వాళ్ళకి వచ్చిన మంత్రం ఏదైనా ఉంటే అవన్నీ చదువుకోవడము, మళ్ళీ గ్రహణం అయిపోయినాక స్నానం చేయడము చేస్తే ఈ గ్రహణ సమయంలో మనం చేసే ఆరాధన చాలా బలీయమైంది. చాలా ఉత్తప్పుడు చేసిన దానికంటే ఇలాంటప్పుడు చేసింది 1000 రెట్లు ఫలం మనకి వస్తుందన్నమాట. ఏ మంత్ర జపమైనా బాగా సిద్ధిస్తుంది. ఇది తప్పకుండా చేయవలసినటువంటి మార్చి నెలలో మనకు ముఖ్యమైనటువంటి విషయాలు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఉంటాయి. వృశ్చిక రాశిని లగ్నంగా వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి లగ్నంగా చేసుకుంటే కనుక 4వ ఇంట్లో రాహువు, కుజుడు, బుధుడు, రవి, శుక్రుడు 5 గ్రహాలు ఉన్నాయి. అలాగే 5వ ఇంట్లో శని ఉన్నారు. అయితే గ్రహాల మార్పు ఎలా ఉంది? మిథునంలో గురువు ఉన్నాడు, సింహంలో కేతు ఉన్నారు. ఇంకా గ్రహాల మార్పు ఎలా ఉంది అని అంటే కనుక 2వ తారీఖున శుక్రుడు కుంభంలోంచి మీనంలోనికి వెళ్తారు. 15వ తారీఖున రవి కుంభంలోంచి మీనంలోనికి వెళ్తారు. ఇది గ్రహాల సంచారం అన్నమాట ఈ నెలలో. ఇక వీళ్ళకి వృశ్చిక రాశి వారికి అంత గొప్పగా లేదు, ఒక మాదిరిగా ఉంది. ఎలాగంటే వాళ్ళకి ప్రతి విషయంలోనూ గొడవలు జరిగే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అన్నదమ్ముల మధ్య ఉంది. బంధువర్గంలో కూడా గొడవలు జరిగే అవకాశం ఉంది. వీళ్ళు మీ గురించి చెడుగా మాట్లాడుకునేటటువంటి అవకాశం వస్తుంది. ఇంకేంటంటే ప్రయాణాలు తప్పవు. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. అందుకని తప్పనిసరి అయితేనే ప్రయాణాలు చేయండి, లేకుంటే ప్రయాణాలు చేయొద్దు. ఇంకా కుటుంబంలో కూడా కొంచెం కలహాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మీరు కుటుంబంలో ఏదైనా జరిగితే కనుక కుటుంబంలో గొడవ పెట్టుకోకండి. ఎవరైనా ఏమైనా మాట్లాడినా మీరు పెద్ద మనసు చేసుకుని మాట్లాడకుండా ఉండడము, నవ్వేసి ఊరుకోవడము, గొడవ పెంచకుండా ఉండడము చేసినట్లయితే కుటుంబంలో సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అట్లాగే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినా కూడా కొంచెం ఓర్పు వహించి సహనం వహించాలి. పిల్లలకి పరీక్షా సమయమే. పిల్లలకి ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి. ఇంకా ఇప్పటి నుంచి మే దాకా ఏదో ఒకటి ఎగ్జామ్స్ ఉంటూనే ఉంటాయి. అందువల్ల పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళకి అలసట రానియకుండా వాళ్ళని బాగా చూసుకుంటే వాళ్ళు పరీక్షలు బాగా రాయగలుగుతారు. ఉద్యోగస్తులకి ఒక మాదిరిగా ఉంటుంది. అందుకని తెగించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగంలో మార్పుల కోసం కానీ దేనికోసం కానీ అధికారులతో మీరు మంచిగా ఉండండి. అధికారుల అండదండలు మీకు ఉండేలాగా మీరు ప్రవర్తించండి. చేసే పనిలో తప్పులు రాకుండా నిబద్ధతగా పని చేసుకోండి. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు కూడా మీకు ఉండవు. శని వల్ల మీకు ఇబ్బందులు ఏమి లేవు. కాకపోతే శని ఇది పోవాలి అని అంటే కనుక 5లోనే శని ఉన్నారు కనుక
మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు జాగ్రత్తగా పని చేసుకుంటుంటే శని వల్ల ఇబ్బందులు రావు. ఇంకొకటేంటంటే శనికి మీరు స శనివారం నాడు శివునికి తైలాభిషేకం చేశారనంటే శివుడికి అభిషేకం, శనికి తైలాభిషేకం చేసినట్లయితే మీకు ఇబ్బందులు తగ్గుతాయి. కుజుడి కోసం మంగళవారం నాడు రాహుదీపం పెట్టడము, లేదా దుర్గాదేవికి పూజ చేయడం వల్ల మీకు ఈ నెలలో మంచి ఫలితాలు ఉంటాయి. నాడు అందువల్ల గురువు అన్నదమ్ములకి తృతీయం అంటే అన్నదమ్ములు తమకంటే చిన్నవారు, వాళ్ళందరి అభివృద్ధి బాగుంటుంది. మీకు మీ తమ్ముళ్ళు మీ చెల్లెళ్ళు బాగా ఉండడం వల్ల మీకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మీరు శుభకార్యాలు చేస్తారు. ఈ మాసంలో మీరు ధనం ఖర్చు అవుతుంది, ధన వ్యయం అవుతుంది. కాకపోతే ఆ వ్యయం ఎందుకు అని అవుతుంది అని అంటే మీరు శుభకార్యాలు చేయడం వల్ల ఈ ధనం అనేటటువంటిది వ్యయం అవుతుంది అనమాట. మీరు అందరికీ ఎవరు మీ సహాయం కోరి వస్తారో వాళ్ళందరికీ కూడా మీరు చాలా అండగా ఉంటారు. చాలా మిమ్మల్ని తలుచుకుని చాలామంది సంతోషిస్తూ ఉంటారు. మీరు వాళ్ళకి అండగా ఉండడం మూలంగా వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. మీకు కూడా ఒకరికి సహాయపడ్డాను అనేటటువంటి తృప్తి ఉంటుంది. ఈ రాశి వారికి అలా ఒకరికి సహాయం చేసే గుణం బాగా ఉంటుందన్నమాట. ఇంక మీరు ఈ నెల అంతా కూడా చాలా సుఖసౌఖ్యాలతో ఉంటారు. శుభకార్యాలు చేస్తారు. అందరినీ ఆదరిస్తారు. అందరితో చాలా సరదాగా ఉంటారు. ధనం వ్యయం అవుతుందని చెప్పాను కదా! ఇంకా మీకు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. ఏ సమస్య అయినా సరే మీకు ఈ నెలలో పరిష్కారం జరుగుతుందనమాట. విద్యార్థులకైతే కొంచెం పరీక్షా సమయం. ఎలాగైనా ఈ ఫిబ్రవరి, మార్చి అనంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ విద్యార్థులందరికీ కూడా కొంచెం కష్టకాలమే. కష్టపడాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఇక మీకు 11 ఇంట్లో రాహు ఉన్నాడు. అందువల్ల ఈ రాహు వల్ల మీకు కొత్తగా మంచి లాభాలొస్తాయి. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఈ రాహు మూలంగా. అందువల్ల మీకు కొత్త వ్యక్తుల పరిచయము, వాళ్ళతో మీకు వాళ్ళ నుంచి మీ నుంచి వాళ్ళు కొన్ని విషయాలు షేర్ చేసుకోవడము, వాళ్ళ పద్ధతులు నేర్చుకోవడము, వాళ్ళ నుండి అభిమానం పెంచుకోవడము జరుగుతుందనమాట. 4వ ఇంట్లో గురువు ఇప్పుడు ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. కర్కాటకంలోకి వెళ్తారు. అప్పుడు గురువు వల్ల మీకు కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. ఆస్తిపాస్తులు పెరుగుతాయి. అందువల్ల ఇంకొకటి ఏంటంటే మీకు వ్యయంలో శని ఉన్నారు. ఈ శని వల్ల మీకు ఇబ్బందులు కలిగే అందులోనూ వ్యయంలో ఉన్నారు కనుక 12 ఇంట్లో శని అంత మంచిది కాదు. అందువల్ల మీకు కొంచెం ఇబ్బందులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి కనుక మీరు శనికి అభిషేకాలు చేయించుకోండి. శని కంటే శనివారం నాడు శివుడికి అభిషేకం చేసినా శని భగవానుడికి అభిషేకం చేసినట్లే. అట్లాగే శనివారం నాడు నవగ్రహాలు సందర్శించండి. హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి. అక్కడ హనుమాన్ చాలీసా 11 సార్లు చదవడము, హనుమంతుడికి 11 సార్లు ప్రదక్షిణం చేయడము, అలాగే వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకోవడము, వెంకటేశ్వర స్వామి ఆలయాలు సందర్శించడము, శివునికి అభిషేకాలు చేయడము. మీకు ముఖ్యంగా శని బాధలు తొలగిపోవాలి అంటే శనివారం నాడు శివుడికి అభిషేకం చేస్తే మీకున్న సమస్యలన్నీ కూడా చెదిరిపోతాయి. అందువల్ల ఈ పరిష్కారాలు చేస్తే మీకు ఇంకా చాలా బాగుంటుంది. ఇది మేషరాశి వారికి ఈ మాస ఫలితాలు.